ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ముఖ్యంగా పరిశీలించే మూలపత్రాలు ప్రధానంగా బైట్ ఇస్రాయెల్ ఇంటర్నేషనల్ మరియు గడ్డి ఎఫ్రాయిం నోట్స్. అవును, ఈ పత్రాలు చాలా ఆసక్తికరమైన అంశాలను ముందుకు తెస్తున్నాయి. నిజమే. మన ముఖ్య ఉద్దేశమేంటంటే పురాతన పవిత్ర గుడారం అంటే టాబర్నాకిల్ వెనుక ఉన్న ఆత్మ యొక్క అంతర్గత నిర్మాణాన్ని డీకోడ్ చేయడం. దేవుడు నాకొక పవిత్ర స్థలాన్ని నిర్మించండి, నేను వారిలో నివసిస్తాను అన్నాడు కదా. కరెక్ట్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ నిర్మాణంలో కాకుండా వారిలో అంటే మనుషుల్లో నివసిస్తాను అనడం. నెపెష్ హ్యాచం ప్రకారం ఈ టాబర్నాకిల్ కేవలం ఒక పురాతన కట్టడం కాదు. అంటే అదొక బాహ్య బ్లూప్రింట్ లాంటిదా? అవునండి, అది మన మానవ ఆత్మకు సంబంధించిన ఒక స్పష్టమైన బ్లూప్రింట్. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలనేది ఈ గడ్డి ఎఫ్రాయిం నోట్స్లో చాలా విపులంగా ఉంది. సరే, దీన్ని కొంచెం విడతీసి చూద్దాం. ఈ పవిత్ర స్థలానికి తోరా 3 పేర్లిచ్చింది కదా. మొదటిది మిగ్దాష్. ఇది కింది నుండి పైకి చేసే మన మానవ ప్రయత్నాన్ని సూచిస్తుందా? ఖచ్చితంగా. మిగ్దాష్ అనేది దైవిక చిత్తానికి అనుగుణంగా మారే మన నిరంతర ప్రయత్నం. గడ్డి ఎఫ్రాయిం అంతర్దృష్టి ప్రకారం మనలోని అహం, భయం మరియు భౌతిక వ్యామోహం లాంటి ఆ ఈజిప్టు లక్షణాలను అంటే ఆ ప్రతికూల లక్షణాలను అణచివేయడమన్నమాట. అణిచివేయడం మాత్రమే కాదు, వాటిని దైవిక పాత్రలుగా మార్చడమే మిగ్దాష్. ఆ శక్తిని ఒక ఉన్నతమైన ఉద్దేశం వైపు మళ్లించినప్పుడే సాధారణ జీవితం ఒక ఉద్దేశపూర్వక జీవితంగా మారుతుంది. ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయముంది. రెండవ పేరు వచ్చేసి మిష్కాన్ కదా. సరిగ్గా చెప్పారు. మిగ్దాష్ కింది నుండి పైకి చేసే ప్రయత్నమైతే మిష్కాన్ అనేది పైనుండి కిందకు వచ్చే దైవిక అవరోహణ. అంటే ఇది నేరుగా దైవిక ఉనికిని సూచిస్తుందా? అవును. గడ్డి ఎఫ్రాయిం నోట్స్ ప్రకారం మానవుడు తనను తాను తగిన విధంగా సిద్ధం చేసుకుని తన అహాన్ని పక్కన పెట్టినప్పుడు ఆ దైవిక కాంతి అప్రయత్నంగా ప్రవేశిస్తుంది. అంటే మన అంతర్గత పరివర్తనే దైవిక ఉనికిని ఆహ్వానిస్తుంది. ముమ్మాటికి అంతే. ఎక్కడ సంసిద్ధత ఉంటుందో అక్కడే దైవిక ఉనికి నిలుస్తుంది. ఇక మూడవ పేరు ఓహెల్ మోయెద్ లేదా సమావేశపు గుడారం అంటారు. దీన్ని తాత్కాలిక గుడారం అని కూడా అంటారు కదా. పవిత్రత అనేది ఇలా ఒకేచోట స్థిరంగా ఉండకుండా ప్రయాణించే స్వభావాన్ని ఎందుకు కలిగి ఉండాలి? ఎందుకంటే ఒకసారి ఆలోచిస్తే జీవితమే ఒక పెద్ద ప్రయాణం. మన ఆధ్యాత్మిక స్థితి ఎప్పుడూ ఒకేలా శాశ్వతంగా ఉండదు అని గడ్డి ఎఫ్రాయిం వివరిస్తారు. ఒకవేళ ఈరోజు మన గుడారం కూలిపోతే తదుపరి మజిలీలో దాన్ని మళ్లీ నిర్మించవచ్చు. వైఫల్యమనేది అంతిమ గమ్యం కాదు కదా. నిజమే. చాలా గొప్ప వివరణ ఇది. అందుకే మిగ్దాష్ ఒక ఆకాంక్ష అయితే మిష్కాన్ ఒక వెల్లడి. ఇక ఓహెల్ మోయెద్ అనేది ఆటూపోట్లను తట్టుకుని నిరంతరం కొనసాగే ఒక సంబంధం. విల్నాగాన్ బోధనల ప్రకారం చూస్తే అసలు ఈ మానవ శరీరమే ఈ పవిత్ర స్థలానికి ఒక చిన్న రూపం అని అంటారు కదా. అవును. అత్యంత పవిత్ర స్థలం మన మెదడు లేదా స్పృహ అయితే బలిపీఠం మన హృదయం, సుగంధ ద్రవ్యాలు మన మాటలు మరియు బలులు మన పనులు. అంటే శిలలతో కాకుండా మారిన వ్యక్తిత్వంతో మన ఆలోచనలు పనుల ద్వారా అసలైన గుడి నిర్మితమవుతుంది. సరిగ్గా చెప్పారు. మరి ఇదంతా దేనిని సూచిస్తుంది? బైట్ ఇజ్రాయెల్ బోధనలు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్తున్నాయి. అవును, విముక్తి అంటే జీవితంలోని కష్టాలనే ఎడారి నుండి పారిపోవడం కాదు అని చెబుతాయి. ఆ ఎడారిలాంటి పరిస్థితుల్లోనే పవిత్ర గుడారాన్ని నిర్మించడం నేర్చుకోవడం. ఖచ్చితంగా. ఈ 3 దశలు ఏదీ ఒంటరిగా పూర్తి కాదు. మానవ పవిత్రీకరణ, దైవీక ఉనికి మరియు నిరంతర సంబంధం, ఈ 3 కలిస్తేనే ఆధ్యాత్మిక చక్రం పూర్తవుతుంది. ప్రతి కొత్త మజిలీ ఒక కొత్త అవకాశమే. ఈ మూలగ్రంథాల ఆధారంగా మనం చివరగా ఆలోచించాల్సిన ఒక ఆసక్తికరమైన విషయముంది. చెప్పండి. ఎడారిలాంటి ఈ జీవిత ప్రయాణంలో నిరంతరం కూలిపోతూ మళ్లీ నిర్మించబడే మనలోని ఈ తాత్కాలిక గుడారాల అనుభవాలు భవిష్యత్తులో మనల్ని ఎలాంటి శాశ్వతమైన ఆత్మీయ ఆలయంగా తీర్చిదిద్దబోతున్నాయి? నిజంగా ఇది మనందరం లోతుగా ఆలోచించాల్సిన విషయం. అవును. ఈనాటి మన ఈ లోతైన విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.